నియోజకవర్గాల పునర్విభజనలో అన్యాయం జరుగుతుందని దక్షిణాదిలో కొన్ని పార్టీలు చేస్తున్న రాజకీయానికి కేంద్రం చెక్ పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నిజానికి ఇప్పటివరకు నియోజకవర్గాల పునర్విభజన నిబంధనలు ఖరారు కాలేదు. అయినా జనాభా తగ్గిపోయింది కాబట్టి సీట్లు తగ్గిపోయాయని అర్థం పర్థం లేని నివేదికలను చూపించి ఆందోళన చేయడం ప్రారంభించారు. జనాభా ఒకటే ప్రతిపదిక అయినా ఈశాన్య రాష్ట్రాలకు అసలు సీట్లు ఉంటాయా అన్న ప్రశ్న వచ్చినా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు కేంద్రం దేశంలో ఎలాంటి అసమానతలు లేకుండా ఉండేందుకు జనాభా పెరుగుదల తగ్గుదలతో సంబంధం లేకుండా ప్రతి రాష్ట్రంలోని 20% సీట్లు పెంచాలన్న ఆలోచనలకు వచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పటికే చాలా లోక్సభ నియోజకవర్గాల్లో ఓటర్లు 10 లక్షలు దాటిపోయారు. 20 లక్షల వరకు ఉన్న నియోజకవర్గాలు ఎక్కువే. అందుకే 20% పంచితే ఆ నిష్పత్తి తగ్గే అవకాశం ఉంటుంది. ఇక నియోజకవర్గాల పునర్విభజన అనేది ఖచ్చితంగా కత్తి మీద సాము లాంటిదే అనుకోవచ్చు. ఏకాభిప్రాయం సాధించడం కష్టం కూడా కావచ్చు. భాగోద్వేగాల రాజకీయాల్లో మాకు అన్యాయం జరిగిందని రెచ్చగొట్టే రాజకీయాలు నడుస్తున్న సమయంలో ఇలాంటివి మరీ ఎక్కువగా ఉంటాయి. అటు ఉత్తరాదిలో అయినా ఇటు దక్షిణాదిలో అయినా సీట్లు తక్కువగా పెంచారని గోల చేసే వాళ్ళు ఉంటారు. కానీ అందరికీ 20% అని ఖరారు చేయడం వల్ల ఇలాంటి సమస్యలు కొంతమేర తగ్గే అవకాశం అయితే ఉంది. జనాభా లెక్కలకు కేంద్రం ఇప్పటికే ఏర్పాట్లయితే పూర్తి చేసింది. అవి పూర్తి చేయగానే నియోజకవర్గాల పునర్విభజన ఉంటుంది. అప్పుడే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం కూడా ఉంటుంది.